ప్రభు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. చక్కని సాక్ష్యాలు మీరు ఇచ్చారు. మా మీద మీకున్నటువంటి అపారమైన ప్రేమ, లోకస్తులు చూపనటువంటి ఆప్యాయతలను బట్టి పేరు పేరట సంఘం తరపున, కుటుంబం తరపున, వ్యక్తిగతంగా మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మీ ప్రేమని ఇలాగే కొనసాగింప చేయండి. ప్రభు రాకడ పర్యంతం ఆయన కౌగిలిలో మనం చేరేంత వరకు ఈ సహవాసాన్ని పరిశుద్ధాత్ముడు కట్టునుగాక. ఆమేన్. చిన్న సాక్ష్యం చెప్పి వాక్యంలోకి వెళ్ళిపోతాను, ఎందుకంటే కాలం చాలా సంపూర్ణమైంది. మనం దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని మాటలు వినాలి. ప్రియులారా, 1999వ సంవత్సరంలో ఓ సహోదరి నాకు సువార్త చెప్పింది. అప్పటికి నేను 2000 సంవత్సరంలో ఏలూరు సిఆర్ రెడ్డిలో ఇంటర్మీడియట్ చదివి, ఆ ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో 7 ఉండేవాళ్ళండి మా రూమ్లో. 7 దౌర్భాగ్యులే. అందువల్ల అందరూ తప్పాం. ఎందుకంటే రోజుకొక సినిమా అండి. సాయంత్రం వచ్చి చదివేదిలే, చచ్చేదిలే. ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపేవాళ్ళు. ఏలూరులో ఉన్న సినిమా హాళ్ళన్నీ దుమ్ము దులిపేసాం. అందువల్ల చదివేటో పోయింది. అప్పుడు మార్చి సెప్టెంబర్ ఉండేది. సెప్టెంబర్కి ప్రిపేర్ అవుతున్న రోజుల్లో ఒక సహోదరి, హోసన మందిరానికి వెళ్ళే సహోదరి దేవుని గురించి చెప్తాకు వచ్చేది, ప్రార్థన చేస్తాకు వచ్చేది. మా ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు. ఇల్లు కట్టాం, చెల్లికి పెళ్లి చేసాం. అప్పుల బాధ, భయంకరమైన నెమ్మది లేని పరిస్థితుల్లో ఆ సహోదరు వచ్చి ప్రార్థన చేస్తాకు వచ్చేది, వాక్యం చెప్పి వెళ్ళేది మా అమ్మకి. నేను నీకేం పని పాటలేదు, మా సాగు మేము చేస్తుంటే నువ్వెందుకు వస్తావు పద్దాక అని కేకలేసేవాడిని. ఆమె నాకు చెప్పడం మొదలుపెట్టి, ఇదిగో అవన్నీ చెప్పొద్దు, దేవుడు ఉంటే మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, అలా మాట్లాడాలి. అలాగ ఏదైతే నువ్వు ఉంటే చెప్పు. ఎందుకంటే నేను పీడిఎస్లో పనిచేశాను. కమ్యూనిస్టు భావజాలం కలిగి పెరిగాను నేను. దేవుడు లేదు, దెయ్యం లేదు, ఇవన్నీ ఒట్టి డ్రామాలు. నువ్వు మాట్లాడినట్టుగా నీ దేవుడు మాట్లాడితే నేను ఒప్పుకుంటా అని చెప్పి విపరీతంగా ఆమెతో తగాదాడితే, ఇక ఆమె నా బాధ తట్టుకోలేక, అయ్యా నీకు దండం, దేవుడు మాట్లాడతాడు, అదిగో ఆ కథలే వద్దు చెప్పంటే, ఒక్కసారి మా మందిరానికి రాబోవు అని బలవంతం చేసింది. ఆమె పోరు పడలేక కాదు, కానీ ఏం సంగతి తేల్చాలి, మళ్ళీ రాకుండా చేసి పడేద్దాం అని చెప్పి ఒక ఆదివారం మందిరానికి వెళ్ళానండి. ఆ మందిరానికి అప్పుడే 3000 మంది ఆరాధనకు వచ్చే మందిరం. ఎక్కడో గేటు దగ్గర కూర్చున్నాను. దైవజనుడు ఆత్మతో నింపబడి బలమైన వాక్యం చెప్తా ఉంటే నాకు చెమట్లు మొదలవుతూ ఉన్నాయి. బాగినారు. ఎక్కడో కూర్చున్న నాకు ఆ మాటలు గుండెలు తాకుతూ ఉన్నాయి. ఎందుకంటే 18 ఏళ్ళకి నేను చెడిపోయానండి. ప్రభు నా మహిమార్థం చెప్తున్నా. మా అమ్మకి తెలియదు, మా నాన్నకి తెలియదు. అంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయిన నన్ను నా దేవుడు దర్శించి, నువ్వు నాకు కావాలి, నీవు నా సొత్తు, నా అరచేతిలో నేను చెక్కానని స్పష్టంగా ఆ దినం మాట్లాడుతూ ఉంటే నాకు తెలియకుండా చెమటలు కారిపోతున్నాయి. లోపల దడ మొదలైంది, గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఏదో జరుగుతుంది నాలో. నాకు అర్థమైంది, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, లేకపోతే నేనేంటి, నాకు భయం రావటం ఏంటి అన్నట్లుగా ఒక రకమైన వణుకు మొదలైతే మనసులో ఒక కోరిక, ఈయన ఎవరో తెలుసుకోవాలి. ఈయన ఇంత బలంగా చెప్తున్నాడు కదా, నిజంగా ఈయన దేవుడైతే నాతో మాట్లాడుతున్నట్లయితే ఇంకా తెలుసుకోవాలి అని ఆశ కలిగి నెమ్మదిగా ఆగస్టు మొదలుకొని డిసెంబర్ వరకు మందిరానికి వెళ్ళటం మొదలుపెట్టాను. సరిగ్గా 2000 సంవత్సరం జనవరి 1వ తారీఖున రక్షణ పొందాలని కోరిక కలిగి నేను, నాతో పాటు మా అమ్మ రక్షించబడ్డారు. వింటున్నారండి? ఆ 2000 సంవత్సరం మొదలుకొని ప్రార్థనకి వెళ్ళటమే తెలుసు, కానీ వాక్యం వినటం మాత్రం తెలుసు, కానీ చదవటం రాదు. ఎందుకంటే నేను ఎప్పుడు సండే స్కూల్కి వెళ్ళలేదు, యూత్ మీటింగ్కి వెళ్ళలేదు, సువార్త సభలకు వెళ్ళలేదు. మా ఊర్లో అప్పట్లో ఏసన్న గారు ప్రభంజనంగా తిరుగుతున్న రోజులు అవి. హోల్ నైట్ మా ప్రాంతంలోనే ప్రారంభించాడు, హనుమాన్ జంక్షన్లో. అందరూ ఎడ్ల బళ్ళు కట్టుకుని వెళ్ళేవాళ్ళు ఆ మీటింగులకి. మాకేం తెలిసేది కాదు.
ప్రియులారా, దేవుని అనాది కాలపు సంకల్పాన్ని బట్టి తల్లి గర్భంలో రూపించబడక మునిపే నా దేవుడు నన్ను ప్రతిష్ఠించుకున్నాడు గనుక 2004వ సంవత్సరాన మరి పాస్టర్ గారితో దేవుడు మాట్లాడాడు. అంత మాత్రమే కాదు, నాకు ఇష్టం లేదు, ఆమెకి ఇష్టం లేదు. యవనస్తులారా, బాగేనండి. పెళ్ళిళ్ళు మనకు నచ్చిన వాళ్ళు చేసుకుంటే దెబ్బతింటాం. మనం రంగును చూస్తాం, వేటికి పెట్టుకున్న బంగారం చూస్తాం, కానీ లోపల హృదయాన్ని చూడం. ప్రియులారా, మన కంటికి నచ్చింది అంత మోసమే. యవనస్తులారు బాగా వినాలి. ఎక్కడున్నారా? విన్నారా? అందం చెప్పాలా? ఎర్రగున్నాడు, బుర్రగున్నాడు, అబ్బో మెల్ల పులుగోరు ఉంది, ఈడు వెనకాల బుల్లెట్ బండి వేసి తిరుగుతుంది, అది ఎవడో అరువు బండి, మీకు తెలియదు పిచ్చి మొక్కలారా. అందుకని నా మాట ఏనండి, అందము చూస్తే దెబ్బతింటారు. అందాన్ని చూస్తే, మా పెళ్లి ఫోటోలు చూస్తే మీరు నవ్వుతారు కూడా. నాకు ఇష్టం లేదు, ఆమెకి ఇష్టం లేదు. ఎందుకని? ఆమెకేమో రోషం కలిగిన సేవకుడు కావాలి, నాకేమో ఇది ఎక్కడ కుంపట్రా బాబు, వీళ్ళందరూ పాస్టర్లట, నాకేమో తూ అంటే తారాదు, నన్ను చేసుకోమన్నాడంటే నాకు అసలు ఇష్టం లేదండి. మీకు చెప్పాలి, పాస్టర్ గారు చెప్పారు కదా, 2004వ సంవత్సరం 2వ తారీఖు వీళ్ళ నాన్నగారు చనిపోయిన కార్యక్రమానికి అందరూ వచ్చి 5వ తారీఖు ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారు. ఆ రోజు కూర్చున్నాము, కానీ చెమట దడ, ఏ ఆడపిల్ల పక్కన కూర్చుని అలవాటు లేదు నాకు. వింటున్నారా? ఆ ఎంగేజ్మెంట్లో దండలు వేశారు, గందరగోళం చేశారు, కానీ ఒకరం చూసుకోలేదండి. 6వ తారీఖు నా పుట్టినరోజు. పోతూ మా నాన్న నుప్పొట్టి వెళ్ళాడు, అమ్మ ఇదిగో మా అబ్బాయి నెంబర్, అప్పుడు ల్యాండ్లైన్ ఉంది, ఒకసారి పలకరిచ్చు, రేపు పుట్టినరోజు అని నుప్పెట్టి వెళ్ళాడు. ఇంక అంతే సంగతి. జీవితం మారింది, దేవుని కార్యం ప్రారంభమైంది. ప్రియులారా, 2004 మే నెల 18న మా మ్యారేజ్ జరిగింది. అప్పటి వరకండి మేము ఎవరు ముఖాలు చూసుకోలేదు, ముఖపరిచయం లేదు. దేవుడు చెప్పాడు కనుక. ఇంకా చెప్పాలంటే, నన్ను చేసుకున్నాక అంతకుముందు సంఘంలో నిలబడి ఆరాధన చేసే వ్యక్తి నాతో పాటు సైకిల్ ఎక్కొచ్చి మా ఊరికి 5 కిలోమీటర్లు, దేవుని చిత్తమైతే మీరు అందరూ మే నెలలో వచ్చుదురుగాక, 5 కిలోమీటర్లండి సైకిల్ ఎక్కించుకుని వెనకాల కూర్చోబెట్టుకుని అప్పుడే చెప్పేవాడిని, నువ్వేమనుకోకు, ఇదే హీరో హోండా అనుకో, నేనే హీరో అనుకో, నేను ఎక్కించుకుని వెళ్తున్నా, బస్సు ఎక్కితే నువ్వు అక్కడ దిగి నడవాలి. దేవుడు మనకిచ్చిన ఈ హీరో హోండా ఇక్కడ మొదలైతే మందిరం గేటు దగ్గర ఆగుద్దని ధైర్యం చెప్పి చక్కగా తీసుకెళ్ళి వచ్చేవాడిని. అప్పుడప్పుడు ఆమె చున్నీలు చైన్లు ఇరుక్కుపోవటం, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేళ్ళు జరిగినాయి. మొత్తానికి నన్ను ఓర్చుకుని, నన్ను భరించి, నన్ను ప్రేమించి చెప్పింది కదా. నేను ఒక థాయిలాండ్ కంపెనీలో అప్పటికే డబ్బు పిచ్చి ఎక్కువ, తొందరగా డబ్బులు సంపాదిస్తే కట్నం ఎక్కువ వస్తుందని ఎవడో తెంగరోడు చెప్తే అదే పట్టుకుని కూర్చున్నా. మొత్తానికి దేవుడి కృపణ ద్వారా ఆ థాయిలాండ్ కంపెనీ జాబు పర్మనెంట్ అవుతూ ఉండగా అప్పుడే దేవుడు పిలిచాడు, సంపూర్ణ సేవకు రమ్మని పిలిస్తే ఆ కంపెనీకి రిజైన్ చేసి పడేసి 2005 ఆగస్టు నెలలో హోసన మందిరానికి మినిస్ట్రీకి బైబిల్ సెమినార్కి వెళ్ళిన తర్వాత అక్కడ నెల రోజులు అపోస్తుల బోధ, అసలు సేవ అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, సేవకుడు ఎలా ఉండాలో నేర్పుతారు, తెలియజేస్తారు. అందరూ చక్కగా బైబిల్ సెమినార్ జరుగుతుంటే నోట్స్ రాసుకుంటుంటే నాకు ఒక్క మొక్క ఎక్కేది కాదు. ఎందుకని? ఆ పుస్తకాలు ఎక్కడున్నాయో నాకు తెలియదండి. పలానా యెహోషువ అంటే మాట్లాడితే 1వ పేజీకి వచ్చేవాడిని. ఎందుకని? ఆ పుస్తకం ఎక్కడుంది అక్కడ ఉంటుంది కాబట్టి. అందరూ తగదగడ రాసేస్తుంటే నాకు మెంటలు వచ్చేది. ఇదేందయ్యా, నాకు తెలియని పని చెప్పావు, ఇక్కడ తెచ్చావు, వీళ్ళేమో అందరూ చక్కగా రాస్తున్నారు, నాకేం రాసుకోవటం రావట్లా, అవి ఎక్కడున్నాయో నాకు తెలియదండి. అది 2005లో నా పరిస్థితి. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లోంచి పాస్టర్మ బలపరుస్తుండేది, దేవుడు నన్ను నిలబెడుతూ వచ్చేవాడు. ఇంతటి దీనుండండి. ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు నేను ట్రైనింగ్ కాలే, దేవుని పాదాల దగ్గర నేర్చుకోవటం మొదలుపెట్టాను. 2006లో మేము అక్కడ ఉంటూ ఉండగా ప్రైజీ కడుపును పడింది. డెలివరీ అయిన తర్వాత దేవుడు డిసెంబర్లో మాట్లాడితే జనవరిలో మేము బయలుదేరి వచ్చేసాం. జనవరిలో పాప పుట్టిన తర్వాత 3 నెలలకి పాపను తీసుకుని షామర్పేట వచ్చాం. ప్రియులారా, దేవుడు మాట్లాడాడు. తెలంగాణ అని
తెలుగు లెటర్స్ రాసి, అబ్రహాము వల్ల నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను అక్కడ ఆశీర్వదిస్తానని మాట్లాడితే, ఇద్దరు పిల్లల్ని మరి మా అత్తమ్మగారు కూడా మాతో వచ్చారు. బట్టల బ్యాగ్ తీసుకుని వచ్చాం. మేము పొన్నూరు నుంచి తెనాలి స్టేషన్కి వచ్చి 4వ ప్లాట్ఫామ్ నుంచి 1వ ప్లాట్ఫామ్కి డెల్టా ప్యాసింజర్ ఎక్కాలి. అప్పటికి ఆ ప్యాసింజర్ లేట్ అయిపోయింది. ఇక అనౌన్స్మెంట్ జరిగింది మేము దిగుతుండగానే, తెనాలి నుంచి సికింద్రాబాద్ వెళ్ళే డెల్టా ప్యాసింజర్ కదులుతుందని. ఇక నెమ్మదిగా ప్లాట్ఫామ్ ఎక్కి దిగి వస్తే లేట్ అవుద్దని ప్లాట్ఫామ్లో ట్రాక్ దాటి అవతలకి వెళ్తూ ఉండగా ఈ 2వ ప్లాట్ఫామ్ మీద ఉన్న ట్రైన్ కదిలి మూవ్ అయ్యి వెళ్ళిపోతుందండి. మేము 3వ ప్లాట్ఫామ్ మీద నిలబడుకుని ఉన్నాం. బండి వెళ్ళిపోతుంది 1వ ప్లాట్ఫామ్ మీద. ఇక చేసేది ఏం లేక ఏదైతే అది అయిందని నిలబడుకుని ఉంటే, గార్డు జెండా ఊపాలి కదా, అటు నుంచి ఊపాలి. మరి ఆయన ఎందుకు వచ్చాడు? ఇటు వచ్చాడు. యువతలకు వచ్చి మమ్మల్ని చూసి ఆ వాకిలో చెప్పాడు డ్రైవర్కి, బండి ఆపు అని. నిజంగా జరిగిందండి. బండి ఆపు అని చెప్పాడు. చెప్పి బండి ఆగిపోయిందండి. ఆయన వచ్చి బయటికి, మీ కొరకే ఆపింది, రండి ఎక్కండి అన్నాడు. వాస్తవానికి కూడా ట్రాక్ కింద పడితేనో ఏదైనా జరిగితే చైన్ లాగితేనే ఆపాల. దేవుడు కార్యం చూడండి. ఆ రోజు మొదలైన ఆ ప్రయాణం ఈరోజు వరకండి. దేవుడు ఆశ్చర్యకరంగా ఈ సేవలో ఎన్నో అనుభవాలు. ఎందుకు ఈ కృతజ్ఞత చెప్తున్నానంటే, చెప్పే కదా, నాకేం తెలియదు, నా దేవుడే నన్ను నిలబెట్టుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మీకు ఏదైనా నేను చెప్పగలుగుతున్నానంటే నా దేవుని మహాకృప మాత్రమే. మా అమ్మ ఎప్పుడు గుడికి తీసుకెళ్ళలేదు. ఇంకా అనుకుంటాను, సండే స్కూల్కి తీసుకెళ్తే ఎంత బాగుండేది. నా దేవుని పట్ల ఎన్ని విషయాలు నేర్చుకోగలిగేవాడిని అని చెప్పి పిల్లల్ని చూసి చాలా బాధ వేస్తుంది. అందుకని నా మాట వినండి, మీ పిల్లలకి సన్నిధిని పోగొట్టకండి. మీ పిల్లల్ని సన్నిధికి పంపించండి, వాక్యం చెప్పండివ్వండి. దేవుని మందిరంలో ఎదిగితే వాళ్ళు తొట్టిల్లరండి. ఆ వాక్యం చేత వాళ్ళు కట్టబడతారండి. నా మాట వినండి పిల్లలారా, నమ్మకంగా ఉండండి, దేవునికి నమ్మకంగా ఉండండి. ఆయన సజీవుడు, ఆయన మాట్లాడే దేవుడు, తరాలు మారిన మార్పు లేని దేవుడు. ఒక పనికిరాని నన్నే దేవుడు ఎంతగా బలపరిచాడు. మిమ్మల్ని, మీ పిల్లల్ని ఆయన మర్చిపోడు. మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నిన్ను ఉండలేను.
ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నిన్నైనా నన్నైనా ఆయన విడిచిపెట్టాడు. చేయి గట్టిగా పట్టుకోవటం నేర్చుకోవాలి. ఎవరి చేయి? దేవుని చేతిని మనం గట్టిగా పట్టుకోవాలి. రోగమైనా, కరువైనా, శ్రమైన, హింస అయినా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపగలిగిన వారు ఎవరు ఉన్నారంటే అదిగో ఆ అనుబంధం, ఆ రిలేషన్ మనకు ఉండాలి. అది మీరు నేర్చుకోవాలి. ఆమేన్, ఆమేన్. రైట్, కొద్దిసేపు దేవుని మాటలు చెప్పి ముగిస్తాను, ఎందుకంటే ఇప్పటికే కాలం అతీతమైంది. రైట్, ఈ నెల వాగ్దానం చదువుకుందాం. 1వ అధ్యాయం 18వ వాక్యం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుదాం. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. వాగ్దానం ఏంటంటే మృతుడనైతిని కానీ యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. ఆమె సజీవుడై ఉన్నవాడు ఎలాంటి కార్యాలు చేస్తాడు? 2 మాటలు చెప్పి ముగిస్తాను, బాగినా. మనము సేవిస్తున్న దేవుడు గొప్పతనం మనకు బాగా తెలుసుండాలి. నీవు నమ్ముకున్న దేవుని యొక్క పవర్ నీకు తెలుసుండాలి. తెలిస్తే కలవరపడరండి, కృంగిపోరండి, నిరీక్షణ కలిగి బ్రతుకుతామండి. ఆయన యుగ యుగములకు సజీవుడు. యుగానికే కాదు, యుగ యుగములు సజీవుడు. మృతుల మధ్యలో లేడు. ఈ లెంట్ సీజన్లో ఉన్నాం కదా, ఆయన ఎందుకు చనిపోయాడో మనకు తెలియాల. మృతుడనైతిని కానీ యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. ఆమె అంత మాత్రం కాదు, మరణము యొక్కయు పాతాళము యొక్కయు నా స్వాధీనంలోనే ఉన్నాయి. మరణము యొక్కయు పాతాళము యొక్క తాళపు చెవులు ఇయ్యాలంటే వేస్తాడు, తీయాలంటే తీస్తాడు. నా స్వాధీనంలో ఉన్నాయి. రైట్, మీతో చెప్తున్నాను, బాగానండి. యుగ యుగములకు సజీవుడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుతాం త్వరగా. సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను ఆమె బాగినండి. ఆయన ఎప్పటివాడు అక్కడ చక్కగా రాయబడతాడు. ఆయన ఏమంటాడంటే పౌలు గారు, ఆకాశమందు ఉన్నవైనను, భూమి యందు ఉన్నవైనను, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా. ఎప్పటివాడు యేసు ప్రభు. అదేనండి, మరియమ్మ కడుపును పుట్టిన దగ్గర నుంచి 2000గా అంటున్నారు తింగరోళ్ళు. వీళ్ళకి తెలిసింది అదే. నీకు తెలియాల్సింది ఏంటంటే ఆయనను బట్టి, ఆయన ద్వారా సమస్తము సృజించబడ్డాయి. హీఈస్ ఎ క్రియేటర్. ఆయన ఎవరండి? క్రియేటర్. సృజించగలిగిన సృజనాత్మకమైన శక్తి నోటికి ఉంది ఆయన మాటకి. ఆయన ఎవరు తెలుసా? మృతులను సజీవులుగాను, ఉన్నవి లేనట్టుగాను, లేనివి ఉన్నట్లుగాను పిలిచేవాడు. ఆయన నోటికి ఆ పవర్ ఉంది. హీఈస్ ఎ క్రియేటర్. ఆయన అంటే చాలు, అది అయిపోతుంది.
ఆయన పలికితే చాలు అది నెరవేర్చబడుతుంది. సజీవుడు, సజీవుడు, యుగ యుగములకు ఆయన సజీవుడై ఉన్నాడు. ప్రియులారా, 2 మాటలు చెప్తున్నాను, చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని త్వరగా చదవాలి. ఎవరైనా యుగ యుగాలలో సజీవుడుగా ఉన్నవాడు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? మనల్ని ప్రేమించుచునే ఆమె తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి ఆమె ఆయన యుగ యుగములు సజీవుడు గనుక మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ఆయనకి కలుగునుగాక. వాయ్, ఎందుకని? మన పాపముల కొరకు మనల్ని ప్రేమించి తన రక్తము వలన మనల్ని విమోచించాడు గనుక. ఈ విమోచకుడు ఎంతకాలం ఉంటాడు? యుగ యుగములు నిలుస్తాడు, యుగ యుగములు సజీవుడుగా ఉన్నవాడు ఈ లోకంలో చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే మనలను తన రక్తము వలన ఆమె తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించి డెలివర్డ్ మనల్ని ఏం చేశాడు? ఆయన విడిపించాడు. అంటే మరలా వెనక్కి తిరిగి చూడమనా? నో, వీళ్ళు మరలా ఐగుప్తు వైపు చూస్తారని శత్రు శాసము లేకుండా రాత్రి కనబడిన వాళ్ళు ఉదయం కల్లా నీళ్ల మీద శవాలై తేలేటట్టుగా గత రాత్రి ఎర్ర సముద్రంలో శత్రు మోకని శేషం లేకుండా శవాలై తేలేటట్టు చేశాడు. కారణం, వాళ్ళు కనబడితే చాలు మరలా ఐగుప్తుకి వెళ్ళాలని కోరిక, మరలా ఐగుప్తుకు దానిసత్వం కావాలని ఆలోచన పుడుతుందని అసలు ఆలోచనే రాకుండా వాళ్ళని శేషం లేకుండా నిర్మూలన చేసిన గొప్ప దేవుడు, యుగ యుగములలో సజీవుడు. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఓ మంచి మాట చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25 నుంచి చదువుతున్నారు, గమనించాలి. ఒక అన్యరాజు రోషము కలిగిన దేవుని బిడ్డ జీవితంలో జరిగిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని ప్రభావాన్ని చూసిన ఒక అన్యరాజు ఏమని సాక్ష్యం చెప్తున్నాడు తెలుసా? 6వ అధ్యాయం 25వ వాక్యం చదవాలి. రాజగు దర్యావేషు లోకమందంతట నివసించు సకల జనులకును రాష్ట్రాలకి ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగూ రాయించాడు. ఏమని? ఎక్కడెక్కడ దేశాలకి? లోకమందంతటా. అప్పటికి ఇండియా కూడా ఉందండి. బైబిల్ చరిత్ర ప్రకారం దర్యావేషు కాలంలో ఇండియా అప్పటికి ఫామ్ అయి ఉంది. ఇట్టున్నారా? లోకమందంతటా ఉన్న రాష్ట్రాలకి భాషలు కలిగిన ప్రజలందరికీ తాకీదులు రాసి పంపించాడు. ఏమని? మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక, నా రాజ్యంలో నా గవర్నమెంట్లో ఉన్న రాష్ట్ర ప్రజలారా నా మాట వినండి. ఏంటంటే ఆమేన్, నా ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ప్రజలారా నేను చెప్తున్నాను. ఒక అన్యుడు చెప్తున్నాడు, దానియేలు దేవునికి భయపడుచు. ఎందుకని? ఆయనే. హల్లెలూయా. ఇట్లాంటి సాక్ష్యం మన దేశంలో బయలుదేరిన గాక. ఇలాంటి ఒక ఉద్యమాన్ని పరిశుద్ధాత్ముడు మన దేశంలో రగిలించునుగాక. హల్లెలూయా. ఎవరండి? ఎవరిని అనచగలరు? దేవుడు మొదలు పెడితే ఎవడు తట్టుకోలేడు, ఎవరు నిలబడలేరండి. ఏ నోటితో దూషిస్తున్నారో అదే నోటితో ఇట్లాంటి చట్టాలు చేసుదురుగాక, ఇలాంటి చట్టాలు రాయించుదురుగాక. ఎందుకని?
దర్యావేషే సువార్త చెప్తున్నాడు, దర్యావేషే ప్రకటిస్తున్నాడు. ఏమని? దానియేలు దేవునికి మీరు భయపడుచు వణుకుచుందురుగాక. వై? ఎందుకంటే ఆయనే హల్లెలూయా హల్లెలూయా జీవము కలిగిన దేవుడు. ఓకే, ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? దానియేలు చెప్తలేదండి. ఒక దానియేలు భక్తిని చూసి, దానియేలుకి దేవుడు తోడై ఉండటం చూసి, దానియేలుకు సంభవించిన సంభవాల కళ్ళతో చూసిన అన్యరాజు అతనేం బైబిల్ చదవలా, గుడికి వెళ్ళలా, మన జీవితంలో జరిగిన సంభవాలను చూసిన అన్యుడు సహితం చెప్పాలా, ఆయన యుగ యుగములకు సజీవుడు. ఆమె హల్లెలూయా హల్లెలూయా. ఆయన యుగ యుగములకు ఆమె హల్లెలూయా. ఆయన ఆధిపత్యము స్తోత్రం స్తోత్రం. ఆయన విడిపించువాడును. ఎలా తెలుసు ఈ రాజుకి? జరిగింది ఒక్కరోజేగా, సింహాల బోన్ దగ్గర జరిగిన సంభవమేగా. నో దానియేలుని గూర్చి ఎప్పటి నుంచో వింటున్నాడు. దానియేలు భక్తిని గూర్చి కళ్ళారా చూస్తున్నాడు. దానియేలు దేవుడే అంటే ఏంటది? ఇలాంటి దేవుడు లోకంలో ఎక్కడా లేడు. తన ప్రజలను గురించి పట్టించుకునేవాడు, ఏ యుగమందైనా మార్పు లేని ప్రేమను చూపించగలిగిన దేవుడు, ఏ యుగంలోనైనా సహాయం చేయటంలో వెనుతీయని సహాయకుడు అని విన్నాడు, కళ్ళారా చూశాడు. మీరు ఇంకా బైబిల్ చదివితేనండి, ఎవరైతే దేవుని బిడ్డలకు విరోధం చట్టం చేపించారో వాళ్ళని, వారి భార్యల్ని, వారి పిల్లల్ని సింహాల బోన్లో వేసారు. ఏది? దానియేలు తీసిన తర్వాత. అప్పటికే రాత్రంతా కడుపు కట్టుకుని కాల్తా ఉన్నాయేమో, పడటం వాళ్ళు చీల్చుకుని తింటమే కాదండి, ఇక అటు ఆకలి సాలక ఎముకలను కూడా పొడి చేసేసినాయి అట్ట. ఏంటి ఆ పవర్? అదిగో యుగ యుగములకు సజీవుడు రాత్రి ఆ సింహాల బోన్లో నిలబడ్డా. ప్రియులారా, ఇలాంటి చరిత్రలు చదువుతుంటే నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టాడని ఎందుకు అనుకుంటున్నారు? నీకు సహాయం కలగలేదని, మనుషులు మారలేదని, ఇంట్లో స్థితి మారలేదని ఎందుకు కలవరపడుతున్నావు? ఓవర్ నైట్ 6 లక్షల కాలుబలానికి రహదారి వేశాడు. మనోళ్ళు వేయండిరా బాబు అంటే ఏళ్ళు తగలపడతాయండి. ఒక బ్రిడ్జ్ కట్టాలంటే 2 సంవత్సరాలు చచ్చారు జనం. ఒక హైవే వేయాలంటే కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడాలి. నా దేవుడు ఎవరో తెలుసా? రాత్రికి రాత్రే సముద్రంలో రహదారి నిర్మించిన గొప్ప దేవుడు. ఆమె నీ జీవితంలో ఒక దారి తెరవలేడా? నీ బ్రతుకులో నూతన కార్యం చేయలేడా? నా మాటేనండి, యుగ యుగములలో సజీవుడు. ఒక అన్యరాజు ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నాడండి. ఆయనేం అనుభవించినోడు కాదు, గుడికెళ్ళినోడు కాదు, వాక్యం విన్నోడు కాదు, మోకరించినోడు కాదు. ఒక వ్యక్తి భక్తి ప్రార్థన అనుభవాన్ని చూసి, కనులారా చూసి, గ్రహించి, నేర్చుకుని సాక్ష్యం చెప్తున్నాడు. ఆ రాజ్యానికి కాదు, నా రాజ్యంలో ఉన్న సకల జనులారా, ఇంత గొప్ప దేవుడిని ఎక్కడని చూడలేరు. నా మాటేనండి, దానియేలు దేవుడే దేవుడు. ఆయనకు మీరు భయపడండి, ఆయనకు వణుకుచుండండి. ఎందుకని? ఆయన యుగ యుగములకు చెప్పాలా? ఆయన ఎవరు? యుగ యుగములలో సజీవుడు. ఇది చెప్తుంది భక్తుడు కాదు, ఒక అన్యరాజు. ఆమె ఆయన ప్రభావం, ఆయన పవర్ అలాంటిది. చదవాలి, ముగిచ్చేస్తున్నా. ఆయన ఆధిపత్యం ఎంతకాలం? మన గవర్నమెంట్లు ఎంతకాలం? 5 ఏళ్లే, పట్టుమని 5 ఏళ్లే. ఆయన ఆధిపత్యం తుదమట్టుకు నిలుచును. ఇంకా ఆమె డెలివరెన్స్. నీ కుటుంబాన్ని ఈ నెలలో విడిపించునుగాక. సాతాను కట్టిన ప్రతి కట్లు ఈ నెలలో తెగిపోవునుగాక. యేసు నామములో విడిపించువాడును, రక్షించువాడును,
త్వరగా. పరమందును భూమి యందును సూచక క్రియలు ఆశ్చర్యమైన కార్యాలని ఆమె. పరమందును భూమి మీద సూచక క్రియలు ఆశ్చర్యమైన కార్యాలు చెయ్యగలిగిన వాడు ఆయనే. ఆయనే తల్లపెక్కెత్తాడు. ముగిస్తున్నా. ఆయన ఎవరు? యుగ యుగములలో ఆమె యుగ యుగాలు ఉండేవాడు. ఎలా ఉంటాడంటే తన ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు అక్కడ ఉంటాడు, తన ప్రజలు ఇరుకులో ఉన్నప్పుడు అక్కడ ఉంటాడు. నా మాటేనండి. నువ్వు అనుకుంటున్నావు నా బాధలు ఎవరు చూడలేదు, నా కష్టాన్ని ఎవరు గమనిస్తలేదు అని అనుకుంటున్నావు. తల్లి మరిచిన, తండ్రి విడిచిన మార్పులేని సహాయకుడండి. నా ప్రభుని గమనించాలి, నా ప్రభువుని ఆలకించాలి. ఆయన ఎవరో తెలుసా? ప్రేమ స్వరూపి అయిన దేవుడు, మార్పులేని ప్రేమ కనపరిచేవాడు. నా మాటేనండి. విడిపించువాడు, పరమందును భూమి మీదను సూచక క్రియలు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. ఆయనే. ఆయనే సింహాల నోట నుండి ఈ దానియేలుని రక్షించాడు. మనసాక్షి మనం చెప్పుకోవటం కంటే ఇతరులు చెప్తే భలే ఎఫెక్టబుల్గా ఉంటుందండి. ఎంత బాగుంటుందో. మన గురించి మనం డబ్బా కొట్టుకోకూడదు, మన గురించి ఇతరులు చెప్పే విధంగా నీ ఆత్మీయ జీవితం ఉండునుగాక, నీ ఆత్మీయ అనుభవాలు కలుగునుగాక. పిల్లరా, నా మాటేనండి. యుగ యుగములకు ఆయన సజీవుడు. దానియేలు దేవుడే, మీ దేవుడై ఈ నెలంతా. నా మాటేనండి. ఆయన మృతుడై లేడు, మృతుడయ్యాడు కానీ యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. సజీవుడైన దేవుడు నీ కుటుంబంలో ఉన్న ప్రతి కట్లను తెంపి, ప్రతి కన్నీటిని తుడిచి, పునరుద్ధానపు శక్తి చేత మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మీ కలిగిన సమస్తాన్ని ఆయన దర్శించునుగాక. ఆమేన్. అందరూ మోకరు.